ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ కూడా ప్రభు పేరట మీకు అందరికీ కూడా శుభములు. దయచేసి నా యొక్క మనవి వినవలసిందిగా కోర్చి ఉన్నాను. ప్రస్తుత కాలాల్లో సువార్త చాలా విరివిగా వినబడుతూ ఉంది. ప్రభు రాకడ అతి సమీపముగానే ఉంది. చాలామంది దైవజనులు చెబుతూ ఉన్నారు, సువార్తకు చాలా ఆటంకాలు వస్తున్నాయని మనం అనుకుంటున్నాం. రానున్న రోజుల్లో బైబిల్ కూడా మనకు దొరకదండి, ఎక్కడ చూస్తే అక్కడ కాల్చివేస్తూ ఉన్నారు. అందుకని ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ ఉచితముగా ఇచ్చిన సువార్తను సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించిందని చెప్పారు. కాబట్టి ఆ అపోస్తుల యొక్క బోధ వలన ప్రతి ఒక్కరు కూడా మారి అనేక మంది ప్రభువు కొరకు హతసాక్షులైపోయారండి. అందుకని ప్రియులారా, మన గ్రామం, మన ప్రాంతం, మన ఆంధ్ర రాష్ట్రము కర్ణాటక నుండి రోషయ్య గారు అనే గొప్ప దైవజనులు ఒక వారం రోజుల క్రితమే వచ్చారండి. ఆయన నేను కలిసి చక్కగా మరి పొంగుటూరు అనే గ్రామం మరియు తెలి సోమవారం అనే కుగ్రామం చింతలపూడి దగ్గర, మూడవదిగా చెన్నాయిగూడెం అనే కోయిలగూడెం మండలం చెన్నాయిగూడెం అనే గ్రామములో కూడా మరి సువార్త పరిచర్యలు చాలా ముందుకు సాగాము. అద్భుతముగా దేవుడు వాడుకున్నాడు. దయచేసి ఇక నుంచి అందరూ కూడా సువార్తను ప్రకటించే భారము కలిగి ఉండాలని ఆ దైవజనుని భారము నాకెంతో ఆశ్చర్య కార్యాన్ని చూపించింది. కావున మేము ఎప్పటి నుంచో జీవాహారం అనే కార్యక్రమాన్ని చేద్దామని దేవుడు నాకు తలంపించాడు. మరి ఈ శరీరానికి ఆహారం కావాలి. శరీరము కోరుకున్న విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆహారాన్ని పెడుతూ ఉంటారు. శరీరానికి ఏది ఇష్టమైతే దాన్ని ఇస్తూ ఉంటారు ఈ భూలోకంలో. కానీ ఆత్మీయ ఆహారాన్ని మన ఆత్మకు కూడా ఇవ్వాలని యేసయ్య జీవపు మాటలు అనేక మందికి పంచిపెట్టాలని, ప్రకటించాలని ఆశపడుతూ మరి ఈ రోజు నుంచి మేము జీవాహారం అనే కార్యక్రమాన్ని మరి మా యూట్యూబ్ ద్వారాగా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ దేవుని యొక్క మాటలను దేవుని పిల్లలు వినవలసిందిగా కోరుతూ మన వాక్య ధ్యానంలోకి మనం వెళ్ళిపోదాం. దయచేసి మనతో తమ్ముడు రత్నం డి ఎలీషా గారు కూడా మనతో ఉన్నారు. నాకు సహకారిగా తమ్ముడు ఈ వీడియోను తీస్తూ ఉన్నాడు. మరి సామెతలు గ్రంథము మొట్టమొదటి అధ్యాయము మరి 1 నుంచి 5 వచనాల దాకా మనం ధ్యానిద్దాం. ఒకసారి చూసుకుందాం. తమ్ముడు చదివి మనకి సహకారిగా వినిపిస్తాడు. తమ్ముడు కూడా అనేక చోట్ల వెళ్ళి సువార్తను ప్రకటించడం చాలా భారం అండి. ప్రతి ఒక్కరు కూడా సువార్త పనిలోనే సాగిపోవాలి. దేవుని కొరకు మనం ఖర్చు పెట్టాలి, ఖర్చు అయిపోవాలండి. అవునండి, సామెతలు 1 నుంచి 5 వచనాలు. దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలండి.
చూడండి, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు, వివేక సల్లాపములను గ్రహించుటకు, నీతి న్యాయ యథార్థతల అనుసరించుటయందు బుద్ధి కుశీలతయు ఇచ్చు ఉపదేశము నొందుటకు. చూడండి నా ప్రియ సహోదరులారా, మరి దావీదు గారి యొక్క కుమారుడు సాల్మన్ మహారాజు గారు. అయితే దావీదు గారు ఎంతో మరి సంగీత విద్వాంసుడండి. దావీదు గారు ప్రతిరోజు కూడా దేవాది దేవుని ఆయన చిన్నతనం నుంచే మరి ఆ గొర్రెల మందలను మేపుకుంటూ మరి ఆ దావీదు గారు ఎంతగానో ప్రభువుని స్తుతించేవారండి. అలాగే దావీదు గారు అనేక చోట్ల ప్రభువును స్తుతించి ఆయన సంగీతం ద్వారాగా దురాత్మలను కూడా పారద్రోలి సౌలు దగ్గర మంచి పేరును ప్రతిష్టను తెచ్చుకుని ఉన్నాడు. అలాంటి దావీదు రాజైన ఆయనకు చక్కటి కుమారుని కూడా దేవుడు ఇచ్చి, అంటే అనేక మంది కుమారులు ఉన్నారు. అయితే ఆయన చేయలేని పని ఆ యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి దేవుడు ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడంటే మరి సొలొమోను మహారాజు గారికి ఇచ్చాడండి. చదువు తమ్ముడు. చూడండి, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించటానికంట. ఇంకా నాన్న, యవ్వనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు. చూడండి, ఈ రోజుల్లో యవనస్తులు మరి చాలా జ్ఞానవంతులని, ఈ లోకంలో అనేకమైన పాఠ్య పుస్తకాలు అనేకమైన తెలివిని జ్ఞానాన్ని పెంపొందించడానికి మరి యవనస్తులు అనేకమైన బుక్స్ కొనుక్కుంటున్నారండి ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి. కానీ ఈ మరి వేద గ్రంథమైన ఈ యొక్క బైబిల్ని ఎవరు కూడా పఠించలేకపోతూ ఉన్నారు. అవునమ్మా, ఒకప్పుడు నేను బైబిల్ చదవాలనుకున్నాను, చదవలేకపోయాను. ఇప్పుడు తెలుస్తూ ఉంది నాకు బైబిల్ విలువ తెలుస్తూ ఉంది. అందుకనే మరి మొట్టమొదటిగా జ్ఞానాన్ని పెంపొందించే మరి గ్రంథం ఏదైతే ఉందంటే బైబిల్. ఆ బైబిల్లో మరి సొలొమోను మహారాజు గారి దేవుడు మంచి జ్ఞానాన్ని, అంటే ఈ లోకానుసారమైన జ్ఞానం దైవ జ్ఞానాన్ని పెంపొందించడానికి దేవుడు మరి ఆయనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడండి. ప్రతి ఒక్కరూ కూడా మరి సామెతల గ్రంథము ధ్యానపూర్వకంగా చక్కగా చదువుకుంటే మనందరికీ కూడా అర్థమవుతుంది. అందుకని మేము ఈ జీవాహారం అనే కార్యక్రమాన్ని సామెతల నుంచి మొదలుపెట్టాము. ఆ దేవుని యొక్క మాటలను మీరు కూడా విని ఆనందించాలని, అనేక మందికి మీరు కూడా చెప్పేవారుగా ఉండాలని కోరుచూ ఉన్నాము. చదువుకున్నాము ఎదరికి యవనస్తులారా. చివరిగా 5వ, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుని. దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. చూడండి, అక్కడ ఏమి తెలియజేస్తూ ఉందంటే